Hello guys, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఓపెనింగ్ డేట్ వచ్చేసి 31st January 2026లో ఓపెన్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 2nd March 2026కి క్లోజ్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్కి 4th March కల్లా క్లోజ్ అయిపోయింది. అయితే ఈ నోటిఫికేషన్లో వేరియస్ పోస్ట్స్ ఉంటాయి. ఆ పోస్ట్కి సంబంధించి ఇనిషియల్ పే వచ్చేసి 18,000 ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 to 33 years ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 22,195 ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ద ఎగ్జామ్ షెల్ బి ఇన్ ఏ సింగిల్ స్టేజ్, అంటే CBT 1 ఒకటే ఉంటుంది. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత మనం ఓకే అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతాయి. ఈ ఎగ్జామ్కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్స్. అండ్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A2 ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/9 వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ వచ్చేసి 0.6 వితౌట్ గ్లాసెస్. మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనోకులర్ విజన్, నైట్ విజన్ అండ్ మెసోపిక్ విజన్. అలాగే ఇవి కూడా. అండ్ నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ వచ్చేసి యూ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా or citizen of Nepal or citizen of Bhutan or Tibetan refugee. And age relaxation వచ్చేసి OBC వాళ్ళకి 3 years, SC/ST వాళ్ళకి 5 years, well ex-service man వచ్చేసి with last 6 months service after attention వచ్చేసి 3 years, OBC వాళ్ళకి 6 years, SC/ST వాళ్ళకి 8 years, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years. అండ్ ఎడ్యుకేషన్స్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి candidates must be already have educational and technical qualification prescribed in notification before the online submission. అంటే మన దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళు అప్లై చేయకూడదు. డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్, అంటే వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయదు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ 500 except SC/ST, ex-serviceman, female, physically handicapped వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 250 rupees. ఫీ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. దీనికి రిఫండ్ కూడా ఉంటుంది. మనం ఎంతైతే కట్టామో అది రిఫండ్ కూడా మనకు వచ్చేసిద్ది బ్యాక్కి. అండ్ ఈ CBT 1కి వచ్చేసి దీనికి ఓన్లీ ఒక్క ఎగ్జామినేషనే ఉంటుంది, చెప్పాను కదా, కంప్యూటర్ బేస్డ్ CBT. అయితే ఆ ఎగ్జామినేషన్ మినిట్స్ 90 minutes ఉంటుంది. దాంట్లో 4 sections ఉంటాయి. జనరల్ సైన్స్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి,
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటుంది, 90 minutesలో రాయాలి. జనరల్ సైన్స్కి వచ్చేసి 25 బిట్స్ ఉంటాయి, 25 మార్క్స్. మ్యాథమెటిక్స్కి వచ్చేసి 25 బిట్స్ ఉంటాయి, 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. ఈ ఎగ్జామినేషన్స్కి నెగటివ్ మార్క్స్ ఉంటాయి. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/3 మార్క్స్ విల్ బి డిడక్టెడ్. మినిమం ఎంత పర్సంటేజ్ రావాలి షార్ట్ లిస్ట్ అవ్వడానికంటే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 40%, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 30%, ఎస్సీ ఎస్టీకి 30% మార్క్స్ ఎలిజిబుల్ అవ్వడానికి. క్వశ్చన్స్ టైప్స్ అండ్ సిలబస్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, బాడ్మస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవి ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసి అనలాగీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇవన్నీ జనరల్ ఇంటెలిజెన్స్ కింద వస్తాయి. జనరల్ సైన్స్కి వచ్చేసి ద సిలబస్ అండర్ దిస్ షాల్ బి కవర్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్లో, కల్చర్స్లో, పర్సనాలిటీస్లో, ఎకనామిక్స్, పాలిటిక్స్లో ఉంటాయి. ఫిజికల్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, పీఈటీ. మేల్ క్యాండిడేట్స్ ఏమో 35 weight క్యారీ చేయాలి, 100 meters in 2 minutesలో చేయాలి కింద పెట్టకుండా. అండ్ షుడ్ రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 4 minutes and 15 seconds, ఓన్లీ 1 ఛాన్స్లో. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 20 kgs of weight in a distance of 100 meters in 2 minutes in 1 chance without putting it down, కింద పెట్టకుండా. Should be able to run for distance of 1000 meters in 5 minutes and 40 seconds in 1 chance. ఎలా అప్లై చేయాలంటే కింద లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు క్రియేట్ అకౌంట్ దగ్గర చూపించిద్ది. మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి లైవ్ ఫోటో ఇవ్వాలి అండ్ సిగ్నేచర్ కూడా ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత ఫీ అడిగిద్ది, ఫీ పే చేసి మనకి సబ్మిట్ చేయాలి.